తన ఫిలిం కెరియర్ కి సంబంధించి మంచు మనోజ్ ఎక్కడున్నాడు, ఎలా వెళ్తున్నాడు అనే విషయాల్లో ఉన్న తేడాని ఇంకా అర్థం చేసుకోవట్లేదు అంటున్నారు కొందరు. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బీద్ నా కామెంట్. మనోజ్ ని చూపెడుతూ చక్కగా యాక్ట్ చేస్తాడు, ఎందుకని ఈ అబ్బాయి మంచి సినిమాలు రావు ఎప్పుడును అని చాలా మంది చాలా చోట్ల అంటాం. నేను చాలా సార్లు విన్నా. నేను కూడా పర్సనల్ గా ఫీల్ అవుతా ఉంటా. వేదం, ప్రయాణం సినిమాలు చూస్తున్నప్పుడు ఇంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ కి సరైన స్క్రిప్ట్లు ఎందుకు పట్టలేదు అని. మంచి కాంబినేషన్స్ దగ్గరికి అతను వెళ్తలేదా, సరైన స్క్రిప్ట్లు అతని దగ్గరికి రావట్లేదా, మొత్తానికి ఏదో తేడా కొడుతుంది. ఒకప్పుడు మోహన్ బాబు గారు కూడా మంచి మంచి డైరెక్టర్లని కాంబినేషన్ సెట్ చేసుకునేవాళ్ళు. బి గోపాల్ గారు, పరుచూరి బ్రదర్స్, రాఘవేంద్రరావు గారు. ఇప్పుడు మనోజ్ గాని, విష్ణు గాని, మోహన్ బాబు గారు అంత చాకచక్యంగా వ్యవహరించట్లేదు అన్నట్టే ఉంది పరిస్థితి. టాప్ రేటెడ్ టెక్నీషియన్స్ తో మంచి కాంబినేషన్స్ సెట్ చేసుకోలేకపోతున్నారు మనోజ్ గాని, విష్ణు గాని. గుంటూరు రోడ్ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ లో మాట్లాడుతూ మనోజ్ హిట్టు ఫ్లాపులతో సంబంధం లేదు, పని చేసుకుంటూ వెళ్తామే తెలుసు. చాలా మంది నువ్వు వరుసగా కమర్షియల్ మూవీస్ ఎందుకు చేయవు, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఎందుకు చేస్తుంటావు అని అడుగుతూ ఉంటారు. నా వరకు నేను నాకు నచ్చిన పాత్రలే చేసుకుంటూ వెళ్తున్నాను. సూపర్ స్టార్ అనిపించుకోవాలి, పెద్ద హీరో అయిపోవాలి అని నేను అనుకోవట్లేదు. చాలా టైం ఉంది, చక్కగా మంచి పాత్రలు ఎంచుకుని చేస్తున్నాను. మనోజ్ దంటూ ప్రత్యేకమైన శైలి అని అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఆ ఉద్దేశంతోనే నేను నటిస్తున్నాను. కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని జనాలకు నచ్చట్లేదు అని మాట్లాడుతూ వచ్చారు. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి మనోజ్ ఏంటి అంటే, ఇప్పటి వరకు 18 సినిమాలు చేశాడు. వాటిల్లో వేదం, దొంగది, బిందాస్, ప్రయాణం, ఈ 4 సినిమాల్లో ఉన్న మనోజే ఎక్కువ గుర్తుంటాడు జనాలకి. మిగతా 14 సినిమాల్లో మనోజ్ ఏం చేశాడో, ఎందుకు చేశాడో అంత తొందరగా గుర్తుండే పరిస్థితి లేదు. వాటిని మనోజ్ ఎక్స్పెరిమెంట్స్ అనుకుంటాం మాత్రం పెద్ద పొరపాటే అవుద్ది. ప్రయాణం కమర్షియల్ గా పెద్ద సక్సెస్ సాధించిన సినిమా కదా, కానీ అందులో ఉన్న మనోజ్ ని ఎవరు అంత తొందరగా మర్చిపోరు. ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినా ఓ పాత్రకో, కథకో, దేనికో దానికి పేరు రావాలి. దేన్ని జనాలు గుర్తు పెట్టుకోలేదు అంటే ఇంకా ఎక్స్పెరిమెంట్ వల్ల ఉపయోగం ఏంటి? అసలు దాన్ని ఎక్స్పెరిమెంట్ అని ఎలా అనుకోవాలి? ఈ తేడాని మనోజ్ గుర్తించాలి. టాలెంటెడ్ ఆర్టిస్ట్ తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించి ఊరకనే వేస్ట్ అయిపోతున్నాడు. మోహన్ బాబు గారు లాంటి పెద్ద సపోర్ట్ వెనకాల ఉండటం మూలంగా తనకు కంఫర్ట్ అనిపించే జోన్ లోనే ఉండిపోతూ ఉపయోగం లేని ప్రయోగాలు చేస్తున్నాడు మనోజ్ అనిపిస్తుంది. ఒకటి మాత్రం నిజం, మనోజ్ లో ఉన్న టాలెంట్ కి, కెరియర్ విషయంగా ఆయన వెళ్తున్న దారికి సరైన లింక్ కనిపించట్లేదు. అందులో ఉన్న తేడాని మనోజ్ వీలైనంత తొందరగా గుర్తించాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.